అయ్యా లేసి అమ్మాయికి స్కూల్ టైం అయితే కదా టిఫిన్ తీసుకురాపో. ఏం తేవాలి? టిఫిన్ తేవాలా? నాకు నీరసంగా ఉంది, ఇంట్లో ఏదో ఒకటి చేయవే. నీ సంగతి నాకు తెలిస్తే రాత్రి వడ చేస్తారని చెప్పిన. నేను తెత్తా అంటివి, తెల్లారేసరికి ఏమో లేగలేను, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు తీతలు అంటావు. మరి ఇప్పుడు ఎందుకు వద్దన్నావు, చేయొద్దని ఎందుకు అన్నావు నువ్వు? మరి రాత్రి ఏమో హుషారుగా ఉంది, పొద్దున్నే లేచేటప్పుడు నీరసంగా ఉంటుంది. ఈ షుగర్ వల్ల మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. రాత్రి ఏమో తెద్దాం అనుకుంటా, పొద్దున్నే లేవలేను మంచం మంచి. ఏం చేయమంటావు? నాకేమో నువ్వు హుషారు 6 గంటలకు లేచి అంట్లు కొడుకొని టీ పెట్టి మిమ్మల్ని లేపట్లేదా? పో లేచి టిఫిన్ తీసుకురాపో, అమ్మాయికి స్కూల్ టైం అవుతుంది. అట్లా కొనుక్కుంటే ఇంకా నీరసం వస్తుంది. బలంతానైనా లేచి మన పని మనం చేసుకోవాలా, అప్పుడు హుషారుగా ఉంటుంది. లే. శ్రీరామచంద్ర మహాప్రభు, ఏం చేస్తాం? ఫ్యామిలీ అంటే ఇదే పరిస్థితి. ఉదయాన్నే లేవాలి. ఇదే విధంగా నాకు వీళ్ళు పిల్లలు చిన్నపిల్లలు ఎప్పుడైనా చిన్న చేస్తున్నా. పెళ్లి కాకముందు కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి, కుటుంబ సభ్యులకి, మా తాత నాయన వాళ్ళందరికీ ఇలాగే సైకిల్ వేసుకొని పోయి తెచ్చేవాడు అప్పుడు టిఫిన్. అప్పుడు ఇట్టే లేకలేక తొక్కలేక సైకిల్ మా పొలంలో నుంచి ఊర్లో 2 కిలోమీటర్లు. ఇప్పుడు బండి మీద పోవాలా నీరసంగా ఉంది. పొద్దున్నే లేచేదాకా కష్టమే, లేచిన తర్వాత కొంచెం హుషారు వస్తుంది. ఈ ఉదయాన్నే సైకిల్ లేకపోతే కొంచెం కష్టంగా ఉంది. సరేలే, నేను వెళ్తున్నా కానీ టిఫిన్ తేడానికి ఏం కావాలమ్మా నీకు? నీకేం కావాలి? ఏది కావాలో మీకు తెచ్చిన తర్వాత పేర్లు పెడతారు. సరే, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. అయ్యా అమ్మాయి బండి తాళం తీసుకో. ఇదిగో ఎట్నే అమ్మాయి బండి బయట పెట్టు. బండి బయట పెట్టాలి. అక్కడేం బండి అని అర్థం అంటే ఇవాళ పెద్ద డ్యూటీ నాకు పొద్దున్న. ఏంది 2 తాళాలు ఇచ్చావు? నాది కూడా. నీ బండి తాళం, అమ్మాయి బండి తాళం. ఇదిగో అమ్మా టిఫను, బండి బయట పెట్టా. బాగుండాను, ఇడ్లీ తెచ్చాను. పొద్దున్నే పోతే అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. కాసేపు కాకపోతే కూడా బాగా హడావిడిగా ఉంటుంది. ఓకేనా? కాస్త ఓపిక చేసుకొని తీసుకొస్తే అంత అయిపోద్ది కదా. అదే రాత్రి నన్ను వాడు చేయనిస్తే ఇంత తిప్పలు ఉండేది కాదు కదా నీకు. సరేలే, ఉదయాన్నే లేస్తే షుగర్ ఉండాలి కూడా మంచిదేగా. చూశారు కదా, పొద్దున్నే ఇలా ఉంటుంది. అంటే మామూలుగా అయితే తేవచ్చు టిఫిన్. అమ్మాయి కరెక్ట్గా స్కూల్ టైం పోయినప్పుడు 8 గంటల లోపల టిఫిన్ తేవాలి. ఆమెమో 8 గంటల లోపల వంట చేయాలి. లేకపోతే అంతా చిరాకు పరాగా ఉంటుంది. ఆ టైం అయిపోతే టెన్షన్ తగ్గిపోయి 9 గంటల నుంచి ఫ్రీగానే ఉంటాం. ప్రతి ఇంట్లో ఉండి ఆడవాడండిలే, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ఈ షుగర్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నా. కానీ ఇంతకుముందు అయితే యాక్టివ్గానే ఉండేవాడిని. మరి నేను అమ్మాయి స్కూల్ పోయే సమయానికి ఉదయం 6 గంటలకు లేస్తున్నాను కదా, అనుకుంటున్నాను అమ్మాయి క్యారేజ్ రెడీ చేస్తున్నాను కదా. అన్నం కూరలంటే టిఫిన్ ఇవ్వాలంటే టిఫిన్ చేయాలి. మామూలుగా అయితే టిఫిన్ అన్నం కూర అన్ని రెడీ చేస్తారు కదా 8 గంటలకల్లా. ఉంటదండి తప్ప. నీ బాధ నీది, నా బాధ నాది. నేను మెట్లెక్కి దిగాలి ఉదయాన్నే. అక్కడికి పోతే ఆ హోటల్ అక్కడ రద్దీగా ఉంటుంది ఒక్కోసారి. నా బాధ్యత నాది, నీ బాధ్యత నీది. తప్పదు ఎవరికైనా సరే. కుటుంబం వాళ్ళ తర్వాత కుటుంబంలో ఉండేవి ఇవన్నీ. కాకపోతే పూర్వం రోజులే పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకునే వాళ్ళు కొన్ని. ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరు పెద్దవాళ్ళు లేరు కాబట్టి ఇరుకు జీవితాలు కాబట్టి అందరు ఇదే పరిస్థితిలో ఉన్నారు నాకు తెలిసి. దీని తగ్గట్టు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థికంగా బాగుంటే మటుకు అంతా బాగానే ఉంటుందండి. ఆర్థికంగా బాగలేకపోతే కొంచెం చికాకు అనిపిస్తుంది. చూడద్దంటున్నా, చూస్తూనే ఉన్నా, నా కోసం ఇంత అందంగా పుట్టావనుకున్నా, వద్దొద్దంటున్నా, పొద్దున్నే లేచి టిఫిన్ తెమ్మంటేనేమో నా వల్ల కాదు, ఓపిక లేదు అని అంటావు. ఇప్పుడేమో బజారీకి పోయిన తర్వాత హుషారు ఎట్లా వస్తుంది నీకు? ఉదయాన్నే నీరసంగా ఉంటుంది. వర్షం ప్యాంట్ స్నానం చేసి ప్యాంట్ సొక్కేసానుకో ఇంకా బ్రేక్ డాన్స్ సరిగ్గా పద్దని అందుకే తెలిసినా నేను లేపేది పొద్దున్నే పడుకుంటే అలాగే నీరసంగా ఉంటుంది. లేసాడనుకో ఇలా ముద్దు పెట్టు ముద్దులోని హద్దు ఉంది కదా, ముద్దు పెట్టు పద, ముద్దులోని హద్దు ఉంది కదా, సరిగమ పదని సరసనస. స్నానం చేసామంటే ఈ బండి ఆగదే. ఉదయాన్నే నీరసంగా ఉంటుంది. స్నానం చేసి రెడీ అయ్యారా ఇంకా దూసుకుపోయింది ర్యాకెట్ లాగా. అందుకే పొద్దున్నే లేవాలా, మన టైం మనం లేవాలా, మన పనులు మనం చేసుకోవాలా. లేచి ప్యాంట్ చొక్క వేసుకున్నప్పుడే హుషారు వచ్చేస్తుంది. అదే స్నానం చేస్తే హుషారు వస్తుంది. ఇంకా టిఫిన్ పెట్టు.